తెనాలిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సు ఎక్కే క్రమంలో మహిళకు తీవ్ర గాయాలు. మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. ఎగ్జిబిటర్ల రన్ రేట్ పతన స్థాయికి చేరుతోందన్న సినీ దర్శకుడు దిలీప్ రాజా. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలను ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. నేను గోపిచంద్. ఇవాల్టి ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దివంగత తమిరిస రామాచార్యులు 16వ వర్ధంతిని శుక్రవారం తెనాలిలో నిర్వహించారు. తెనాలి బండ్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. రామాచార్యులు కుమారుడు తమిరిస అనంతాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాచార్యులు భారతీయ జనతా పార్టీతో పాటు అర్చక సమాజానికి నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ఎటువంటి పదవులు ఆశించకుండా అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టుబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగలేటి గంగాధర్, కొత్తపల్లి యోగానంద కిషోర్, అవ్వారు శ్రీనివాస్, శేషు తదితరులు పాల్గొని మాట్లాడుతూ తమ్మిరిస రామాచార్యులు శిష్యరికంలో ఎన్నో విలువలు నేర్చుకున్నామని, దేశ సేవకు అంకితభావంతో పనిచేసే స్ఫూర్తిని ఆయన అందించారని కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనేక మంది జాతీయ నాయకులు, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకపోయినప్పటికీ కూడాను తెనాలికి కూడా అనేక మంది జాతీయ నాయకులు, బీజేపీ జాతీయ నాయకులకి ఇక్కడికి రప్పించి మరి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపడం జరిగింది. వారి యొక్క 16వ వర్ధంతిని ఇప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి వచ్చినటువంటి ఆ సంస్కారంతో వారు ఎంతో నిబద్ధతతో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి ఎప్పుడు పోటీ చేద్దాము, ఏ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో అనేటువంటి భావన లేకుండా చిట్ట చివరి వరకు పార్టీ కోసమే అంకితమై పనిచేయటం జరిగింది. వారికి ఈ 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. తమిరిస రామాచార్యులు గారు సీనియర్ బీజేపీ నాయకులు. ఆయన జీవితాంతం కూడా ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటమే కాకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆయన మీద దాడులు జరిగినప్పటికి కూడా ఆయన మొక్కవని ధైర్యంతో మరి ఆ రోజున పెద్దగా బలం లేని దేశంలో ఏ రోజుకి అధికారంలోకి రాదు, వస్తుందనే ఆశ కూడా లేనటువంటి సందర్భంలో ఆయన జనసంఘలో బీజేపీలో ఉంటూ ఆయన మరి ఒక రకంగా దాదాపు సింగిల్గా దీన్ని మొదలుపెట్టిన ఆ ప్రయాణంలో ఇవాళ దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల నుంచి మరి ఏకఛత్రాధిపత్యంగా అదే అపోజిషనే సరిగైన లేనట్లాగా ఇవాళ మోడీ గారు దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్ళు కన్న కలలు అయ్యి ఆ కలలు ఇవాళ నిజం అవుతున్నటువంటి సందర్భం. అరే ఏదేమైనా వయసు వచ్చినాక ఎవరైనా మరి అవుతుందనుకోండి. అరే వారి స్ఫూర్తి మాత్రం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయనకి పార్టీ సిద్ధాంతం అదే ఆయనకి ప్రధానమైనటువంటిది. రామచంద్రుడు వేదాన్ని నమ్ముకొని అదొక్కటే నమ్మేవాడు. అలాగే రామాచార్యులు గారు కూడా ధర్మం, సత్యం, నీతి అనే దాని విషయంలో త్రాళ్లతో నడిచి, సక్రమంగా నడిచి 10 మంది చేత మంచి అనిపించుకొని అజాత శత్రువుగా కీర్తి గడించాడు. వారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ మనోవాకములు
సినిమా పరిశ్రమలో ఎగ్జిబిటర్ల రన్ రేట్ పతనానికి చేరుకుందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి సుల్తానాబాద్లోని మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వంశీధర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రస్తుతం లీజు ఓనర్ల వ్యవస్థ కారణంగా పరిశ్రమలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. హీరోలు తక్కువ సినిమాలు చేయడం, సినిమాలు ఆశించిన స్థాయిలో విడుదల కాకపోవడం, ఫ్లాప్స్ పెరగడం వంటి కారణాలతో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల రన్ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, లీజు ఓనర్ల మధ్య అమలవుతున్న పర్సంటేజ్ విధానం వల్ల నిర్మాతల పరిస్థితి క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీలోని నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, డాక్టర్ కేఎల్ నారాయణలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యూట్యూబర్ స్టైల్ రవి, సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, యశ్వంత్ చంద్ర, మల్లెపాడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటు డిస్ట్రిబ్యూటర్ సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు పెద్ద సినిమా ఉంది, పెద్ద సినిమాలో వివాదాలు లేవు, వచ్చిన ఏదో తీసుకున్నారు. కొన్ని సినిమా హాళ్ళకి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రం విపరీతమైన రన్ రేట్ తగ్గిపోయింది. మల్టీప్లెక్స్లు అనుకోండి, వాళ్ళకి 2, 3, 4, 5 థియేటర్స్ ఉంటాయి. 4, 5 థియేటర్స్ మీద 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయి. కలెక్షన్స్ వచ్చినాక వాళ్ళు హ్యాపీగా ఉంటారు మల్టీప్లెక్స్ల వాళ్ళు. వేరాజ్ ఇఫ్ యూ గో టు థింక్ అబౌట్ ద సింగిల్ స్క్రీన్ ఓనర్స్కి మాత్రం విపరీతమైన నష్టాల్లో ఉన్నారు. ఎగ్జిబిటర్ల రన్ రేటు పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఉదాహరించినట్టు గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా నేను సినిమాటోగ్రఫీ శాఖను కోరుతా ఉన్నాను. ఎందుకంటే బ్యాంకులు అన్నిటికీ లోన్ ఇచ్చినప్పుడు సినిమా హాల్ని పెట్టుబడిగా పెట్టుకుని ఎందుకు లోన్ ఇవ్వరు? అన్నిటికీ 24 గంటలు వాడుకున్న వాటికి 24 గంటల కరెంటు బిల్లు వేసి 12 గంటలు వాడుకున్న సినిమా హాళ్ళకి 24 గంటల బిల్లు ఎటువంటి? అదే టేక్ ఇట్ ఫర్ ఒరిస్సా లాంటి చిన్న రాష్ట్రాల్లో కూడా రాయితీలు ఇచ్చి సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసి, వినోదం ప్రతి మనిషికి కావాలి, నాట్ ఓన్లీ టు ది సినిమా వ్యూయర్స్. అంతకుముందు కరోనాకు ముందు 1500 థియేటర్లు ఉన్నాయి ఆంధ్రాలో, ఇప్పుడు 935 థియేటర్లకు వచ్చేసింది. అంటే దాదాపు 525 థియేటర్లు దాదాపుగా మూతపడిపోయినాయి. సో ఇలాగే కంటిన్యూ అయితే మిగతా థియేటర్లు కూడా మూతపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ టు టేక్ వాట్ నెసరీ స్టెప్స్ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. వీటిలన్నింటినీ ఆపేసి సినిమా రన్ రేటు, ఎగ్జిబిటర్ల రన్ రేటు పెంచాలి, సినిమాకి ప్రేక్షకులు రావాలి. మరి అలాగే పెద్ద హీరోలు కూడా లైక్ చిరంజీవి గారు, మహేష్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా పెద్ద హీరోలు కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక్కొక్క సినిమా కాకుండా సినిమాని బతికించాలి. ఇప్పుడు ఈ సబ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ సభ్యులు. ఇప్పుడు సురేష్ బాబు గారు కానీ, దిల్ రాజు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, అయితే వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఆధార్ కార్డులోనే హైదరాబాద్, తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి రీసెంట్గా ఈ మధ్య మన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్తగా చైర్మన్ వేశారు ప్రభుత్వం. కాబట్టి ఈయన ఇప్పుడు ఎవరైతే కొత్త ఆయన ఉన్నారో వారి అభిప్రాయాలు కూడా పరిగణలోనికి సబ్ కమిటీ తీసుకుని, ఆ సబ్ కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇటు నిర్మాతలని, అటు ఎగ్జిబిటర్ని, అటు డిస్ట్రిబ్యూటర్ని మొత్తాన్ని కలిపి ఈ పర్సంటేజీ విధానంలో ఉన్న ఆ అగమ్య గోచరాన్ని, ఆ సమస్యల్ని తొలగించితే అప్పుడు సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెనాలికి చెందిన సందీప్ అనే యువకుడు స్టార్ హీరోయిన్ సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నాడు. సమంత నటనకు ఆకర్షితుడైన ఆయన ఆమె జన్మదినోత్సవాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడమే కాకుండా ఆమె పేరుతో సేవా ట్రస్టును కూడా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా 2023లో సమంత విగ్రహంతో తన ఇంట్లోనే గుడి నిర్మించి ఆయన తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఆశా సినిమాస్లో శుక్రవారం విడుదలైన సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా ప్రదర్శన సందర్భంగా సందీప్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. థియేటర్ వద్ద సమంత భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తమ అభిమాన నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. సమంత పేరుతో ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిమల్ల రాంకి, దావులూరి యశ్వంత్,
తూమాటి కార్తీక్, కె అశోక్ కుమార్, కొక్కిలిగడ్డ ధనుష్, కూరపాటి యేసోబు, గాజులవర్తి యేసుబాబు, కూరపాటి ఇసాక్, పత్తిపాటి రాజేష్, తుల్లుమిల్లి భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 19వ తారీఖు మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ రోజు ఈరోజు భారీ కటౌట్ పెట్టి తెనాల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. సమంత గారికి ఈ మా ఇంటి బంగారం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమంత గారు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఒక వరల్డ్లోనే ఒక ఇండియాలోనే మంచి స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎన్నో కష్టాలను ఒక మెట్లుగా చేసుకొని ఎదిగిన విధానం అందరికీ తెలుసు. ఆమె ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమంత గారి ప్రతి పుట్టినరోజుకి అన్నదానాలు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సమంత గారి మీద అభిమానంతో ఒక చిన్న టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది 2023లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ఎంతోమందికి అన్నదానాలు అన్నీ చేయటం నా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సమంత చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. తెనాలి పాత బస్టాండ్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుంటూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సేకరించిన వివరాల ప్రకారం లక్ష్మి అనే మహిళ బస్సులోకి ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు నడపడంతో ఆమె పట్టు కోల్పోయి కింద పడిపోయింది. ఈ ఘటనలో మహిళ ఎడమ చేయి బస్సు చక్రాల కింద పడటంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు స్పందించి మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తెనాలి ఎడ్లలింగై కాలనీలో నివసించే పేద కుటుంబాలకు మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బట్టలు దుప్పట్లు పంపిణీ చేశారు. గతంలో ఆ ప్రాంతంలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రజలు అవసరాలను గుర్తించిన కమిషనర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సెంటర్ ద్వారా సేకరించిన వివిధ రకాల దుస్తులను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్దలకు అవసరమైన బట్టలు పంపిణీ చేయడం జరిగిందని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆర్ఆర్ఆర్ సెంటర్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యేసుబాబు, మెప్మా సిఎంఎం విజయకుమారి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని మారిస్పేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల పార్టీ అధ్యక్షుడు పినపాటి స్టీవెన్ బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు డోగిపర్తి శ్రీనివాసరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, నక్కా మాధవరావు, కట్టా వీరస్వామి, కార్తీక్, పులే రాంప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం అంగలగుద్దూరు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 3 పూరిళ్లు దగ్ధం కాగా 4 కుటుంబాలు కట్టుబట్టలతో నిరాశ్రులయ్యాయి. ఈ సందర్భంగా బాధితులకు కార్తీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాసటగా నిలిచారు. దాతల సహకారంతో శుక్రవారం సాయంత్రం నిత్యావసర సరుకులు, బియ్యం, పిల్లలకు అవసరమైన నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక్ ఫౌండేషన్ ఫౌండర్ నండూరి కార్తీక్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల 4 కుటుంబాలు నిరాశ్రయులు కావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ తరపున బాధితులకు అండగా ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మన కార్తీక్ ఫౌండేషన్ ద్వారా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, అలాగే 2 రైస్ బ్యాగులు, పిల్లలు చదువుకోవడానికి నోట్ బుక్స్,
స్కూల్ బ్యాగులు కార్తీక్ ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగినది. ఎక్కడైనా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే కార్తీక్ ఫౌండేషన్కి సమాచారం అందించండి. నిరుపేదలకు అండగా కార్తీక్ ఫౌండేషన్ సంస్థ నిలుస్తుందని తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరగకూడదని నేను మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుతున్నాను. ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది.